రాబర్టుకు అనుకోకుండా ఢిల్లీ ప్రయాణం తగిలింది. అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్కు ఆహ్వానిస్తూ వచ్చిన ఉత్తరం అతను గుంటూరు నీరజం చూడ్డానికి వచ్చినాడే అందింది. అది చూసి అతను ఎంతో పొంగిపోయాడు. సరిగ్గా అతని ప్రయాణం నీరజ చందన ఇంటి దగ్గర కలుసుకుందామని అన్న రోజునే ఇంటికొచ్చి నీరజకు చందనకు చెప్పి వెళుతూ, నీరజ, నేను వారం 10 రోజుల్లో తిరిగొస్తాను. ఈలోగా మన వివాహానికి లైన్ క్లియర్ చేసి ఉంచు అంటూ చిన్న చీటీ రాసి ఆమెకు అందించి వెళ్ళిపోయాడు. వెళ్ళి వారం పైనే అయింది. రేపో మాపో తిరిగొస్తాడు. ఇంట్లో ఏదో యథాలాపంగా తల్లితో రాబర్ట్ విషయం చెప్పింది. మన దేశం కానివాడితో మనకి పొత్తు కుదరదు. ఇండియాలో పెళ్లి చేసుకున్న వాళ్ళకే కొన్ని దొంగ పెళ్ళిళ్ళు జరిగి నానా బాధ కింద పరిణమిస్తుంటే ఆ విదేశీయుడు గంటకో పెళ్లాన్ని మార్చేవాడి వల్ల నీకేం సుఖం అని అడిగింది. తండ్రి కూడా అదే అభిప్రాయం వెలుబుచ్చాడు. దాంతో ఇంకా తల్లిదండ్రులు ఒప్పుకొని పెళ్లి చేయడం అసంభవమేనని గ్రహించింది నీరజ. ఇంకా తను స్వతంత్రించి చేసుకోవాలి. చేసుకుంటే అతని ప్రేమ ఎంతవరకు నిలకడగా ఉంటుందో తనకే తెలీదు. అతన్ని అంటిపెట్టుకుని తను ఉండగలదు, కానీ వాళ్ళు ఉండలేకపోవచ్చు. ఏది ఏమైనా నమ్మి పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకుంది నీరజ. ఒకవేళ అతనికి తనకి సరిపడకపోతే విడాకులు తీసుకుంటే తను బ్రతకలేంది కాదు. ఎంఏ చదివిన పిల్ల ఏదో ఉద్యోగం చేసుకుంటుంది. ఇదే ఆలోచించింది నీరజ. అందుకే అతని రాక కోసం ఎదురు చూస్తోంది. నీరజ, మనం ఒకసారి మౌళిని చూసొద్దామా అని అడిగింది చందన. వెళదాం, రేపో ఎల్లుండో. నువ్వు కాస్త 10 గంటలప్పుడు వచ్చావంటే మనం త్వరగా వెళ్ళొచ్చేయచ్చు. అలాగే అన్నట్టు తల ఊపింది నీరజ. కాసేపుండి రాబర్ట్ ఆ రోజుకు రానందుకు నిరాశగా ఇంటికి వెళ్ళిపోయింది. తన దగ్గరున్న డబ్బు పర్సులో పెట్టుకుని మౌళిని చూడ్డానికి అదిరే గుండెలను చిక్కబట్టుకుంటూ బయలుదేరింది చందన. నీరజ కేవలం చందన రమ్మందని తప్పితే ఆమె మనసంతా రాబర్ట్ మీదే ఉంది. అతను వచ్చేస్తాడేమో అనుకుంటోంది. చందనకి ఇవేమీ పట్టలేదు. చంద్రమౌళి ఎలా ఉన్నాడు, అసలే అభిమానస్తుడు, ఎలా తింటున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు, ఈ పుస్తకాల వల్ల అతని జీవితం సుఖంగా గడుస్తోందా? ఇదే ఆమె మూగ బాధ. కారు గుంటూరు చేరింది. అతను చెప్పిన పాకని త్వరలోనే గుర్తుపట్టింది నీరజ. లోపల చాప, దానిమీద దుప్పటి వేసుకుని దుప్పటి కప్పుకుని పడుకునున్నాడు చంద్రమౌళి. మౌళి సన్నని కంఠం విని కల కాదు కదా అన్నట్టు కళ్ళు తెరిచాడు చంద్రమౌళి. ఎదురుగా చందన. ఎన్నాళ్లకో ఎన్నిన్ని రోజులకో వినిపించిన ఆమె కంఠం, దర్శనమిచ్చిన ఆమె రూపం చూస్తూ మైమరిచిపోయాడు చంద్రమౌళి. చందన, బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించాడు మౌళి లేచి కూర్చుని. చందనకి అతన్ని చూస్తుంటే దుఃఖం పెళ్ళుబికి నోట మాటే రావడం లేదు. కళ్లంబడి కారే కన్నీటిని కర్చీఫ్తో అద్దుకుంటుంటే చంద్రమౌళి చూశాడు. అతని మండే మనసుకు మంచి గంధం అద్దుకొన్నట్టయింది. చందనకి ఇంకా ఏ మూలో తన మీద ప్రేమ లేకపోలేదు అనుకున్నాడు సంతృప్తిగా. మౌళి, మందులు వాడుతున్నావా? కంఠం పెగుల్చుకుని అడిగింది. వాడుతున్నాను అన్నట్టు తల ఊపాడు చంద్రమౌళి. ఎన్నో చెప్పాలని, మరెన్నో అడగాలని చందన తాపత్రయం. కాని ఏది అడగాలన్నా చందనకి నీరజ అడ్డుగా కనిపిస్తోంది. అంత స్నేహంగా ఉన్న నీరజ ఎదురుగుండా ఏమీ అడగలేకపోయింది చందన. కాస్త కాఫీ తెప్పిస్తానుండు అంటూ చందన వారిస్తున్నా వెళ్ళి ఓపిక చేసుకుని ఫ్లాస్కులో కాఫీ తనే పట్టుకొచ్చాడు చంద్రమౌళి. ఇద్దరికీ కప్పుల్లో పోసిచ్చాడు. మౌనంగా తాగి కప్పులు కడిగి తనే పెట్టింది చందన. ఇంకా వెళదాం చందన అంది నీరజ లేచి నిలబడుతూ. ఆమెకి అంత త్వరగా వెళ్ళి విజయవాడలో పడదామా అనుంది. ఆమె మనసు రాబర్ట్ చుట్టూ ఎలా తిరుగుతోందో, చందన మనసు ఒకప్పుడు అలాగే మౌళి చుట్టూ తిరిగిందని, అందుకే ఆమె పనిగట్టుకుని అతన్ని చూడ్డానికొచ్చిందని నీరజ ఎన్నటికీ ఊహించలేదు. చందనకి కూడా నీరజతో అలాగే కూర్చుని టైము మూగగా గడిపే కంటే మరోసారి ఒంటరిగా రావడమే మంచిదనిపించింది. పద, బస్టాండ్కి రిక్షా మాట్లాడు అంది. అన్నదే తడువు నీరజ బయటపడింది. మళ్ళీ నేను ఓ వారంలో వస్తాను అంది చందన. అలాగే చందన అని ఆగి, ఎన్నో మాసం చందన అని అడిగాడు చిరునవ్వు నవ్వుతూ. 4 నుండి 5 వస్తుంది. సంతోషం చందన. ఆనాటి అల్లరిపిల్ల ఈనాడు మరో అల్లరిపిల్లకు తల్లవుతోంది అన్నాడు ఆపేక్షగా ఆమె కళ్ళలోకి చూస్తూ. చందన శుష్కహాసం చేసి వస్తాను అంటూ వెళ్ళిపోయింది. రాబర్ట్ ఆపూటే తిరిగొచ్చాడు. వస్తూనే చందన ఇంటికొచ్చాడు. ఫ్రెండ్స్ ఇద్దరూ లేరని తెలుసుకుని సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంటికి రాగానే ఆ మాటే చెప్పింది మీనాక్షి. రాబర్ట్ వచ్చాడు అనేసరికి నీరజ కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. ఇంకా ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. అది విసుగనిపించింది చందనకి. ఆమెకి ఏకాంతంగా గదిలో పడుకుని ఓ అరగంట తనివి తీరా ఏడాలనుంది. ఓ పక్క అత్తగారు, మరో పక్క నీరజ, వీళ్ళందరూ తిరుగుతుండగా తను గదిలో తలుపేసుకుంటే లేనిపోని మాటలకి దారి తీస్తుంది. ఆ పైన భర్త దాకా వెళుతుంది. అతను గుచ్చుగుచ్చి అడుగుతాడు. అతన్ని సమాధానపరచడానికి ఓ 10 అబద్ధాలు ఆడాలి. ఎందుకొచ్చిన బాధిది అనుకుంటూ తన దుఃఖాన్ని తనలో ఇముడ్చుకుంది. రాబర్ట్ వస్తాడని మళ్లీ మొహం అది కడిగి బొట్టు పెట్టుకుని జడలుకుని చక్కగా తయారైంది నీరజ. మరో అరగంటలో రానే వచ్చాడు రాబర్ట్. అలా గాంధీ హిల్ వెళ్ళిరండి నీరజ, ఫ్రీగా ఉంటుంది. ఇంటి దగ్గర ఏం స్వేచ్ఛ ఉంటుంది అనంది చందన. రాబర్ట్ ఆ సూచనకు చాలా సంతోషించి, రా నీరజ, అలా గాంధీ హిల్కో కృష్ణా బ్యారేజ్కో వెళదాం అన్నాడు ఉత్సాహంగా. నీరజ కూడా బాగానే ఉందనిపించింది. వెంటనే బయలుదేరింది. అమ్మయ్య, కాసేపు ఏకాంతంగా డాబా మీద కూర్చోవచ్చు అనుకుంది చందన. రాబర్టు, నీరజ వెళ్ళిపోయారు. అసలే అంతంత మాత్రం చంద్రమౌళి ఇప్పుడు పూర్తిగా పాడైపోయాడు. అతన్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటే తప్ప అతను బతికి బట్టకట్టడం జరగని పని. అయితే అతన్ని అలా అంటిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకునేవారెవరు? ఏ జన్మ పాపమో అతనిలా ఒంటరి బ్రతుకు బ్రతకడం. తల్లి, తండ్రి, తోబుట్టువులు, భార్య ఎవరూ లేకుండా పోవడం ఎంతో దురదృష్టం. అనేవారు, చెప్పేవారు, చూసేవారు లేక స్వయం రాజా స్వయం మంత్రిలా అతనే పెద్దరకం వహించుకుని ఆరోగ్యాన్ని బాగా నిర్లక్ష్యం చేశాడు. పూర్తిగా శిథిల దేవాలయంలా తయారయ్యాడు. అతన్నెలా బాగు చెయ్యాలి అనుకుంటూ ఆ డాబా మీద ఏకాంతంగా చాలాసేపు రోధించింది చందన. కింద నుంచి, చందన, అబ్బాయి వచ్చాడు అన్న అత్తగారి పిలుపు విని కళ్ళు తుడుచుకుని గబగబా కిందకు దిగొచ్చింది. అదేం చందన, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు విమలాకర్ ఆదురుదాగా. బాగా తలనొప్పిగా ఉంది, ఏదైనా టాబ్లెట్ తీసుకురండి అంది కణతలు రుద్దుకుంటూ. ఆ మాట విన్న అత్తగారు, డాక్టర్ అమ్మగారితో చెప్పందే, ఏవి పడితే అవి వేసుకోకు, బాగాలేదనుకుంటే ఆవిడికి చూపించుకో అంటూ అందుకునేసరికి, అవును చందన, ఒకసారి వెళదాం, తయారవు అన్నాడు విమలాకర్. చందన తప్పనిసరి అన్నట్టు లేచి చీర మార్చుకుని బయలుదేరింది. డాక్టర్ కృష్ణవేణి పరీక్ష చేసి మందులు రాసిచ్చింది. చాలా బలహీనంగా ఉన్నావంటోంది డాక్టరమ్మ, మరీ భోజనం తగ్గించేస్తున్నావా అని అడిగాడు విమలాకర్ దారిలో. డాక్టర్లు ఎప్పుడు అలానే అంటారులేండి, భోజనం ఎందుకు తగ్గిస్తాను అంటూ నవ్వి ప్రసంగం మార్చింది చందన. మీ వాళ్ళేమన్నారు? గాంధీ హిల్ చేరగానే రాబర్ట్ వేసిన మొదటి ప్రశ్నది. వాళ్ళంత సుముఖంగా లేరు అంది మెల్లగా. ఆ మాటకి చిన్నబుచ్చుకున్నాడు రాబర్ట్. మరి నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం చెప్పే ముందు మీరు నేనడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వండి. అడుగు. మీరు పెళ్ళయ్యాక ఇక్కడే ఉంటారా, అమెరికా వెళతారా? నీ ఇష్టం. అమెరికాలో మాకు పెద్ద బిజినెస్ ఉంది, మా నాన్నగారు చూస్తున్నారు. నేను వెళితే నాకు అప్పగించి రెస్ట్ తీసుకుంటారు. మరి మీ ప్రేమ జీవితాంతం నిలబడుతుందా? మీరు అమెరికన్ లేడీపై దృష్టి మరలించి నన్ను వదిలించుకుంటారా? అమెరికన్ లేడీ కావాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి, ఎక్కడి దాకా రావడం దేనికి? జీవితాంతం మనం కలిసి కాపురం చేయగలమన్న నమ్మకం మీకుందా? ఉంది. ఆ మాటకి ఆశ్చర్యంగా చూసింది నీరజ. ఎలా కుదిరిందా నమ్మకం? ఎలా ఏముంది? నువ్వు మంచి పిల్లవే, మన కాపురం సుఖంగా ఉండక కష్టంగా ఎలా ఉంటుంది? ఇతనికి తనపై నిజంగా అంత నమ్మకం ఉందన్నమాట. తనకే ఇంకా ఒకటో రెండో అనుమానాలు ఉన్నాయి గాని అతనికి పరిపూర్ణమైన విశ్వాసమే ఉన్నట్టుంది. వాళ్ళని కాదనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంది అతని కేసి చూసి. అంత ప్రేమ నీకు నా మీదుంటే నేను ధన్యుణ్ణే నీరజ. ప్రేమ లేకేం, ఈ గాంధీ హిల్ అంతుంది. అది ఇలాగే అచంచలమైంది కూడా. ఎటొచ్చి మన వైవాహిక జీవితం సుఖవంతం కావాలంటే మీ ప్రేమ కూడా ఇలాగే ఉండాలి. అలా కృష్ణానదిలో కొట్టుకుపోయే ఓ బుట్టలాంటిది కాకూడదు. నీరజ, ఇప్పుడు నీకు నేను ఏం చెప్పినా అతిశయోక్తిగానే ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. నిన్ను ఆ చెట్టు కొమ్మన చివరగా విరిసిన ఆ పువ్వులా చూసుకుంటాను. అది మాత్రం అర్థం చేసుకో. నాకు నీ మాట మీద నమ్మకం ఉంది రాబర్ట్. అందుకే అందర్నీ వదులుకొని నీ దగ్గరకు వస్తున్నాను. మెనీ థ్యాంక్స్ నీరజ అన్నాడు ఆప్యాయంగా ఆమె చెయ్యి అందుకొని. చీకటి పడింది, వెళ్ళిపోదాం అంటూ లేచింది నీరజ. నీరజ, ఉదయమే ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు దిగొస్తూ. ఆ రోజు హోటల్లో కనిపించలేదు చంద్రమౌళి. అతన్ని చందన చూస్తానంటే తీసుకువెళ్లాను.
ఐసి, అయితే చందనాదేవికి చంద్రమౌళి అంటే అభిమానమేననుకుంటాను. అతను క్లాస్మేట్, పైగా మొదట్నుంచి బీదరకం వెంటాడుతుంటే అతను ఎన్ని బాధలు పడ్డాడో మాకు తెలుసు. అప్పుడప్పుడు ఆమె అతనికి బాగా సహాయం చేసేది. ఆ అభిమానం ఇప్పటికీ ఆమెలో ఉందనుకుంటాను. ఏమైనా చందనాదేవి మంచి అమ్మాయి. ఇద్దరూ కిందకి దిగొచ్చేశారు. మళ్ళీ ఎల్లుండి కలుద్దాం అనాగి, నీకు చందనకు ఢిల్లీ నుంచి శారీస్ తెచ్చాను, ఎప్పుడివ్వను అని అడిగాడు రాబర్ట్. చందనకి తెచ్చిన శారీ అలాగే ఉంచండి, మన పెళ్ళయ్యాక ఆమెకు పెడదాం. ఇప్పుడే ఇస్తే సంశయిస్తుంది చందన. ఆల్రైట్, సలహా ఇస్తావనే ముందు నీకు చెప్పింది అని మందహాసం చేశాడు రాబర్ట్. నీరజ, రాబర్ట్లు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. నీరజ తనని పెళ్ళాడతానని అన్నందుకు ఆనందంతో సర్వ ప్రపంచాన్ని మరిచిపోయాడు రాబర్ట్. అమెరికా వెళ్ళి అక్కడి అమ్మాయిలను కట్టుకున్న మనవారున్నారేమో గాని అమెరికన్ ఇండియాలో, ఆంధ్రదేశంలో, విజయవాడలోని అమ్మాయిని కావాలంటూ పెళ్లాడ్డానికి ముందుకొచ్చిన ఘట్టాలు చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా? తను రికార్డు బ్రేక్ చేసిందవుతుందా అనుకుంటూ తనలో తనే నవ్వుకుంది నీరజ. ఆ నవ్వులో సంతోషం, బాధ అన్నీ ఇముడున్నాయి. చందన, మొన్న నువ్వు గుంటూరు వెళ్ళావట కదా? సూటిగా అడిగిన భర్త ప్రశ్నకి అదిరిపడింది చందన. పిచ్చిదాన్లా చూసింది భర్తకేసి. అక్కడ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడట కదూ, నిజమేనా? చందనకి ముచ్చెమట్లు పోసుకొస్తున్నాయి భర్త ధోరణికి. అలా చూస్తే కాదు, నాకు నిజం తెలియాలి కఠినంగా అడిగాడు. ఇంకా దాచి లాభం లేదని నిజమే అంది కంఠం పెగుల్చుకుని. అతను నీకో నవల అంకితం కూడా ఇచ్చాడట. ఇన్ని విషయాలు భర్తకెలా తెలిసాయా అని హడలిపోతోంది చందన. నవల అంకితమిచ్చినంత మాత్రాన అందులో తప్పేమీ లేదు. తప్పేమీ లేకపోవచ్చు, కానీ నువ్వు పెళ్ళయ్యి కాపురం చేస్తూ కడుపుతో ఉండి ప్రయాణాలు చేసి పొరుగురు వెళ్లి చూసి రావడం చూసేవాళ్ళకి ఎలా ఉంటుందో గ్రహించావా? అవతల మా అమ్మా నాన్న ఏమనుకుంటారు? వాళ్ల ముందు నువ్వెంత చులకనవుతావు. అది ఎంత హాస్యాస్పదం. ఇవన్నీ ఆలోచించుకోకుండా గబగబా వెళ్ళిపోవడమేనా? తీక్ష్ణంగా అడిగిన భర్తని తెల్లబోయి చూడసాగింది. అతను చౌబ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి నాన్నవారెవరూ లేరు, అంచేత జాలితో మాత్రమే వెళ్ళాను. కిన్నవదనంతో జవాబిచ్చింది. నీ జాలిగుండెకి, నీ దయాద్ర హృదయానికి నా జోహార్లు. ఆ రెండే చూపించాలంటే మన చుట్టుపక్కలే బోళ్లు మంది అన్నార్తులు, రోగార్తులు, బాధార్తులు ఉన్నారు. వాళ్లల్లో ఎవళ్లపై నీ కరుణా కటాక్షం ప్రసరించినా మేమంతా హర్షిస్తాం. అంతేగాని చౌబతుకుల్లో ఉన్నాడు, వెనక నా క్లాస్మేటు అంటూ మరో ఊరు నాకు చెప్పకుండా రహస్యంగా వెళ్ళావంటే నీకు అది మామూలు దయాతరంగం కాదు, ఏదో వెర్రి అభిమానమని నా అభిప్రాయం అంటూ విశ్వస అవతలకు వెళ్ళిపోయాడు. చందన కుప్పలా కూలబడింది. ఆమె కళ్ల ముందు కొడగడుతున్న దీపంలాంటి చంద్రమౌళి కోపంతో ఇల్లంటుకునేంత మంటగా విమలాకర్ గిరగరా తిరుగుతున్నారు. ఎందుకే అబ్బాయి కేకలు వేస్తున్నాడు అని అడిగింది మీనాక్షి. ఏం లేదు, నేను నీరజ మొన్న ఇంట్లో లేమని అని సర్దేసింది. ఆ సాయంత్రం నీరజొచ్చినప్పుడు మొన్న మనం మౌళిని చూడ్డానికి వెళ్ళామని మా వారితో చెప్పావా అని అడిగింది. చా, నేనెందుకు చెబుతాను అని అడిగింది నీరజ వింతగా. ఏమోలే, ఆయన ఊరికే మండిపడుతుంటే ఎలా తెలిసిందా అని. నీరజ క్షణం ఆలోచించి బహుశా రాబట్టు చెప్పుంటాడు అంది తల ఉంచుకుని. అతనికెలా తెలుసు? నేనే చెప్పాను. అంతే అయి ఉంటుంది. మాటల సందర్భంలో చెప్పుంటాడు. దానికాయన మరో రెండు తన ఊహలు జోడించి తిట్టి వెళ్లారు అంది కళ్ళొత్తుకుంటూ. రాబర్ట్ని అడుగుతానుండు. దేనికి? అనవసరంగా మరింత రభస. నీరజ కూడా ఆ మాటకి అంగీకరించినట్టు మౌనంగా ఊరుకుంది. ఆ మర్నాడు చందన పడుకునుంటే దగ్గరగా వచ్చాడు విమలాకర్ తలుపు గడియ వేసి. చందన, నిన్ను అనవసరంగా మందలించినందుకు ఏమీ అనుకోకు. నా మనసేమీ బాగుండడం లేదు అన్నాడు ఆమె పక్కనే తను పడుకుంటూ. నీకు మనసు బాగున్నంత కష్టం ఏం కలిగింది? ఏం చెప్పను చందన, వింటే నువ్వు బాధపడతావు, కోపగించి నన్ను వదిలి పుట్టింటికి వెళతావు అన్నాడు దిగులుగా. చి, అవేం మాట్లాడండి, మనం భార్యాభర్తలం. ఒకరి కష్టసుఖాలు మరొకరివి. సుఖాలేగాక కష్టాలను కూడా మీతో పంచుకోవడానికే వచ్చాను. ఏ బాధలైనా మనం ఒకరితో ఒకరం చెప్పుకొని స్వాంతను పొందుతూ పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. చెప్పండి, ఎలాంటి వార్తనైనా నేను విని తట్టుకోగలను. నన్ను అసహించుకోవు కదా? అలా అంటేనే నాకు కోపం వచ్చేది. నేను అర్థం చేసుకోలేని మూర్ఖురాలుగా కనిపిస్తున్నానా అని అడిగింది కష్టంగానే. ఆ మాటకి ధైర్యం వచ్చిన విమలాకర్ ఆమెను దగ్గరగా తీసుకుంటూ, చందన, మన బిజినెస్ బాగా దెబ్బతింది, చాలా నష్టం వచ్చింది, అప్పులు పెరిగిపోయాయి.
తీర్చడానికి బిజినెస్ అంతా అమ్మేస్తున్నాను అన్నాడు బాధగా. మనకి అప్పులా అంది తెల్లబోయి. అవును. ఎలా అయ్యాయి? చెబితే కోపగించుకోవు కదా అంటూ పెళ్లి సమయం నుంచి ఈనాటి వరకు తను అప్పులు ఎక్కడ చేశాడో ఎందుకు చేశాడో అన్నీ సవిస్తరంగా చెప్పేశాడు విమలాకర్. అంతా విని కొయ్యబారిపోయింది చందన. మీరు ఎంత పనిచేశారు, ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించారు. కేవలం డాంబిక జీవనం కోసం నన్ను ఆందలమెక్కించాలని నాకు చీరలు నగలు అన్నీ అప్పులు చేసి తీసుకొచ్చారంటే నాకే సిగ్గుగా ఉంది. ప్రేమ ఎప్పుడూ అప్పులు చేసి పెట్టడంలో ఉంటుందనే మీ అభిప్రాయం అయితే అలాంటి ప్రేమ నాకు వద్దనే అంటాను. దయచేసి ఆ నగలన్నీ అమ్మి పారేయండి అంది చిరాకు, కోపం, బాధ అన్నీ మేళవించి. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అని అక్కడ తన దగ్గరే తీసుకున్న ఆ సీట్ కూడా చవగ్గానే కొంటాడు. తెచ్చాను కదా, అవి అలాగే ఉండని. మరి అప్పులెలా తీరుస్తారు? అదే కదా నా బాధ. పోనీ నాన్నగారిచ్చిన నా డబ్బుంది కదా, వాడుకోండి. విమలాకర్ మాట్లాడలేదు. చెక్కు రాసివనా అని అడిగింది. ఇంకా సందేహిస్తూనే ఉన్నాడు విమలాకర్. ఆ డబ్బు చందన పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేయబడింది. మరో 2 ఏళ్లకు గాని గడువు పూర్తి కాదు. ఈలోగా కావాలంటే లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకోవడం మంచిదా కాదా అన్న సందేహంతో సతమతమయ్యాడు. మామగారు ఏమంటారోనన్న సందిగ్ధతతో కొట్టుమిట్టాడాడు. చివరికి చందన ప్రోత్సహించి ధైర్యం చెప్పాక ఒప్పుకున్నాడు. ఆ మర్నాడే డబ్బు తెచ్చి అప్పులు తీర్చాడు. చందన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి మరికొంత డబ్బు తీసుకుని బెంగళూరు వెళ్ళాడు కొన్ని సరుకులు కొనుగోలు చేయడానికి. భర్త ఎలాగో 10 రోజుల వరకు రానని చెప్పాడు గనక మౌళి ఎలా ఉన్నాడో అన్న ఆదుర్ద ఒకవైపు, భర్తకి ఎలాగో తెలిసిందన్న మొండి ధైర్యం ఒకవైపు చందనను ఒంటరిగా గుంటూరు ప్రయాణం చేయనిచ్చాయి. ప్లాస్టిక్ బుట్ట నిండా యాపిల్సు, ద్రాక్ష, బత్తాయి పళ్ళు, ఓ గ్లూకోజ్ ప్యాకెట్టు అన్నీ తీసుకుని తన పూరిపాకలో కడుగుపెట్టిన చందనను చూసి పొంగిపోయాడు చంద్రమౌళి. చందన, వచ్చావా అని అడిగాడు క్షీణ స్వరంతో. రోగంతో బాధపడుతూ చిక్కి శల్యమై ఆఖరు ఘడియలు అనిపించేటట్లున్న చంద్రమౌళిని చూసేసరికి బొటబొట కన్నీరు కార్చింది చందన. చందన, ఏడుస్తున్నావా అని అడిగాడు. ఏడవక ఏం చేయను మౌళి, చేజేతిలా నువ్వే ఇలాంటి విష పరిణామాలను తీసుకొచ్చి పెట్టావు. ఆనాడు విజయవాడ నుంచి నువ్వు పారిపోకుండా ఉంటే నీ పరిస్థితి ఇలా ఉండేదా అని అడిగింది ఏడుస్తూ. చందన, ఈ ప్రేమకు నేను ఏ విధంగానూ తగను. అది ఈరోజు కూడా నువ్వు గ్రహించావు. ఎందుకు తగవు మౌళి? ఏదైనా మన భావంలో ఉంటుంది. ఎలా సమానత్వం ఉంది చందన మనకి. విద్యలో, ధనంలో అన్నింటా నువ్వు అధికురాలివి. తనకంటే అధికురాలని యువతిని పెళ్లాడ్డానికి త్వరగా ఏ మగవాడు సాహసించాడు. నిన్ను పెళ్లాడి నీకేం పెట్టగలను చందన? పెట్టిపోతలు ముఖ్యమా మౌళి? మనకు ఉన్నదే మనం తినేవాళ్లం, లేకపోతే కళ్ళు మూసుకుని పడుకునేవాళ్లం. మనకు కావలసింది ఒకరి సాహచర్యం ఒకరికి. పిచ్చి చందన, వెనలాంటి మనసు కనుక నువ్వు అలా ఆలోచిస్తున్నావు. కనీసం తిండి కూడా పెట్టలేని నిర్భాగ్యుణ్ణి వలచి నువ్వేం బావుకుంటావు? కాలే కడుపుతో ఎన్నాళ్లుంటావు? ఆకలి బాధతో ప్రేమ కబుర్లు ఎక్కడ్నుంచొస్తాయి అన్నాడు బాధగా. అలా నీకు నువ్వే ఫీల్ అయ్యి చివరికి స్థితికొచ్చావు. పర్వాలేదు చందన, నా వల్ల ఎవరికీ ఉపకారం లేదు. ఎందుకు పనికిరాని పనికి మాలిన జీవితం గడిపే కంటే ఆఖరు శ్వాస విడవడమే మంచిది. చచ్చి ఎవరిని సాధించాలని? బ్రతికి సాధించగలిగాను గనుకనా చచ్చి సాధిస్తాను అనడానికి. చస్తే ఈ బాధలన్నీ తప్పిపోతాయి. మంగళగిరి శానిటోరియంలో చేర్పిస్తాను రామౌళి కళ్ళొత్తుకుంటూ అంది చందన. వద్దు చందన, అవన్నీ డబ్బు ఖర్చు కావడం తప్ప ఫలితం దక్కని పనులు. నీకు అవకాశం ఉంటే ఒక్క 4 రోజులు నా దగ్గరుండు. నా తనువు నీ చేతిలో వెళ్ళిపోని ఆయాసపడుతూ అన్నాడు చంద్రమౌళి. చందనికి ఆ మాటలు వినేసరికి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. మౌళి, ఏదో నీ తిండికి లోటులేని ఉద్యోగం చేశావు. పైన కథలు, నవలలు బాగా రాసావు. మరి ఆ డబ్బంతా ఏం చేశావు మౌళి? కనీసం మందన్నా పుచ్చుకోలేదు. ముందులోనే నయం చేసుకుంటే పరిస్థితి అంత విషమించేది కాదు కదా. చందన, నువ్వు BA చదివినా, పెళ్ళై కాపురం చేస్తున్నా ఇంకా నీకు చిన్నతనపు మాటలు, అమాయకపు ఆలోచనలే. నేను చేసే సర్వరుద్యోగానికి, రాసిన నవలలకి ఇంకా బిల్డింగు కట్టలేదేం అని అడగలేదు. వాటి వల్ల నాకెంత రాబడొస్తుందో నువ్వు ఆలోచించగలిగితే ఇలాంటి మాటలు అనలేవు. అయినా నాకు ఎవరున్నారని 10 కాలాలు బతకపోతే కుదరదు అనుకోవడానికి? ఉంటానంటూ దరిచేరిన నన్ను ఉండనిచ్చావా మౌళి? నేను చేసిన తెలివైన పనంటూ ఏదైనా ఉంటే అదొక్కటే చందన.
బూడిద పూసుకుని బెచ్చమెత్తుకుంటూ వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ చలికి వణుకుతూ అలా మంచు కొండల్లో పడుండే పరమేశ్వరుణ్ణి అన్ని విధాలా పోలిన నన్ను చేసుకుని నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోకుండా నీ సానుభూతి, నీ దయాద్ర హృదయము ఇంకా నాపై నిలుపుకోవడానికి నీకు మరొకరితో వివాహం జరగడమే నేను నా జీవితంలో ఆశించిన మహత్తర కార్యం. అది నెరవేరింది. ఇంకా నేను ఏమైనా నాకు పర్వాలేదు అంటూ దగ్గుతెర రావడంతో దగ్గలేక నానా బాధ పడసాగాడు. అది చూసి చందన హృదయం బాధగా ఆక్రోశించింది. గబగబా చాకుతో యాపిల్ కాయల ముక్కలు కోసి పక్కనే ఒక కాగితంలో పెట్టింది. కాసిన్ని నీళ్లలో గ్లూకోజ్ కలిపి తాగించింది. చందన, మీ వారు ఏమన్నా అనుకుంటారు, దయచేసి వెళ్ళిపో అన్నాడు ఆవేదనగా. పర్వాలేదులే మౌళి, ఆయన లేరు, ఊరు వెళ్లారు. 4 రోజులు ఉండమన్నావుగా, ఉండే వెళతాను. నేనేదో అన్నాననుకో, నువ్వెలా ఉంటావు చందన? అటు నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు నువ్వు ఏమయ్యావోనని కంగారు పడరా. నా మాట విని ఇంటికి వెళ్ళు. ఇక్కడ నీకు తిండికి పడకకు అన్నింటికీ ఇబ్బందే. పైగా లేనిపోని అనుమానాలు రేగితే నీ జీవితనౌక తలకిందులవుతుంది. మౌళి, ఆనాడు నిన్ను పెళ్లి చేసుకోమని అడిగిన చందనను కాను. ఆ ప్రేమ, ఆ మమకారం సముద్రపు కెరటాల్లా ఒకసారి ఎగిసి విరిగిపడ్డాయి. అయితే కెరటాలు ఎంతగా పొంగినా విరిగినా కడల్ని విడిచిపోవు గనుక ఆ అభిమానంతోనే ఉన్నానిక్కడ. నువ్వు జీవితంలో అన్ని విధాలా పరాజితుడివి. కొంత విధి కల్పిస్తే కొంత నువ్వే చేసుకున్నావు. చివరికి నిన్ను నమ్మిన నాకు మనక్లేశం, నీకు దుఃఖం మిగిలాయి. ఈనాడు మానవత్వం ఇంకా అడుగంటిపోలేదు కనుక ఇక్కడికొచ్చాను. నాలో అది కూడా పోయినాడు నీ విషయం నిజంగానే ఎవరూ పట్టించుకోరు అంది, కాస్త బాధ, కాస్త రోషం అన్నీ మేళాయించి. చంద్రమౌళి మాట్లాడలేదు. గ్లూకోజ్ నీళ్లు తాగాక ఆ 4 యాపిల్ ముక్కలు తిన్నాక కాస్త నోటమాట వచ్చింది. చందన అలాగే పక్కన కూర్చుని బత్తాయి పళ్ళు రసం తీస్తోంది. ఏ దీవిలోన విరిసి సన్నగా పాడుతున్న అతని పాట వింటూ కదిలిపోయింది చందన. ఆ పాట తనని ఉద్దేశించి రాసిందేనని బాగా స్పష్టపడిన చందన, మౌళి, నువ్వు నిజంగా చాలా అమాయకుడివి. అంతస్తుల అడ్డుగోడల్ని అధిగమించలేక, సమాజాన్ని ఎదిరించలేక, సంఘాన్ని ధిక్కరించలేక ఆది నుంచి నిన్ను నువ్వే శిక్షించుకున్నావు అంది వేదన జ్వాలల మధ్య రగిలిపోతూ. మనిషికి పేదరికమే ఒక పాపం. అలాంటి పాపాత్ముని చేసుకుని నీ బంగారు భవిష్యత్తుకు నీ అంతటి నువ్వే ఆటంకం కలిగించుకోవడం నేను భరించలేను. చందన ఆ సాయంత్రం దాకా ఉండి ఇంటికి తిరిగొచ్చింది. ఇంటికొచ్చినా ఆమె కళ్ల ముందు చంద్రమౌళి రూపం కలిచివేస్తోంది. ఎక్కడికి వెళ్ళావే అని అడగనే అడిగింది మీనాక్షి. చందన స్నేహితురాలింటికి అని చెప్పి తప్పుకుంది. ఆ రాత్రంతా జాగరణ చేసి మర్నాడు ఉదయమే బయలుదేరింది. మా ఫ్రెండు అవసాన దశలో ఉంది. పరిస్థితి ఎలా ఉంటుందో రాత్రికి వస్తానో రానో చెప్పలేను, కంగారు పడకండి అంటూ అత్తగారితో చెప్పి మళ్లీ గుంటూరు బయలుదేరింది. వెళుతూ నీరజకి ఫోన్ చేసింది. రాబట్టను తీసుకుని గుంటూరు మౌళిని చూడ్డానికి రమ్మని. వెంటనే వెనక బస్సులో ఆ ఇద్దరూ బయలుదేరారు. చందనొచ్చేసరికి చంద్రమౌళి పరిస్థితి ఇంకా హీనంగా అయిపోయింది. చందన లేవదీసి కాసిన్ని గ్లూకోజ్ నీళ్లు బలవంతంగానే తాగించింది. రాబట్టు నీరజ వస్తే బాగుండు, ఇతన్ని హాస్పిటల్లో చేరిస్తే కొంత ధైర్యం కలుగుతుంది అనుకుంటూ క్షణక్షణానికి వీధికేసి చూస్తోంది. మరో అరగంటకే వచ్చారు ఆ ఇద్దరు. చంద్రమౌళి పరిస్థితంతా వివరించింది చందన. రాబర్ట్ జాలిపడి వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు. అతన్ని చూస్తూనే పెదవి విరిచాడు డాక్టర్. ఆయన మానవ ప్రయత్నం అంటూ చెయ్యాలి గనుక గొంతులో అడ్డుపడిన కఫం తొలగించి బరువుగా పీలుస్తున్న అతనికి ఆక్సిజన్ గొట్టాలు పెట్టారు. ఎంత ఆపుకుందామన్నా చందన దుఃఖం ఆగడం లేదు. కొంతమంది జీవితాలతో భగవంతుడు ఎందుకిలా ఆడుకుంటాడు? ఏ సుఖాన్ని నొసట రాయకుండా ఎందుకలా దుఃఖభాజనం చేస్తాడు? కన్నతండ్రి బాధ్యత మరిచి దేశాలు పట్టిపోయాడు. కన్నతల్లి మనోవ్యధతో మరణించింది. ఆదుకున్న తాతగారు చివరికంట ఆదుకోలేకపోయాడు. అన్ని విధాలా అతని జీవితం కడగండ్ల పాలైతే అతన్ని ప్రేమించి అతనికి మరింత మనక్లేశాన్ని కలిగించి ఉన్న ఊరు చేసే ఉద్యోగం వదిలిపోవడానికి కారణభూతురాలైంది తను. తన కోసం, తన సౌఖ్యం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయాడు చంద్రమౌళి. తనతన్ని పెళ్లి చేసుకోమని అడగకుండా ఉంటే అతనింకా ఆ ఊళ్ళోనే ఉండి కాస్త సుఖంగానే జీవించేవాడేమో. అయితే తను మాత్రం చేసింది తప్ప అతన్ని పెళ్లాడి అతన్ని బాగా చదివించుకుని
మంచి రచయిత అయ్యేలా ప్రోత్సాహపరుస్తూ అతనికి ఉత్తేజనకారి కావాలనుకుంది. అది బెడిసి కొడుతుందని ఊహించగలిగిందా? ఈ విధంగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది చందన. కళ్ళు తెరిచిన చంద్రమౌళికి ఎదురుగా రాబర్ట్ నీరజలు కనిపించారు. వారిని చూసి సన్నగా మందహాసం చేశాడు. అతని కళ్ళు చందన కోసం కలిజూస్తుంటే యువతలకొచ్చింది చందన. నీరజ, రాబర్ట్లు త్వరలోనే, అంటే మా వారు రాగానే పెళ్లి చేసుకుంటారు మౌళి అంది చందన. ఆ ఇద్దరినీ చూసి కంగ్రాచ్యులేషన్స్ అని మీ వాళ్ళు ఒప్పుకున్నారా అని అడిగాడు. లేదు, అయినా మేం పెళ్లి చేసుకుంటాం. నీరజ మాట విని తెల్లబోయినట్టు చూశాడు మౌళి. అతని మనసులో తీవ్ర సంచలనం కలిగించింది ఆ మాట. చందన, ఆ దుప్పటి కప్పవు దీనంగా అడిగాడు చూపిస్తూ. చందనొచ్చి కప్పింది. అది దగ్గరగా లాక్కొని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. అది అతనికి అనంత సౌఖ్యం కలిగిస్తుందని గ్రహించిన చందన, ఆనాటి నా దుప్పటి ఇంకా నీ దగ్గరుందే అంది సన్నగా. మనిషిని ఎలాగూ దక్కించుకోలేకపోయాను, కనీసం ఇదన్నా జాగ్రత్తగా చూసుకోవద్దు అన్నాడు ఆయాసపడుతూనే. ఆ మాటకి విచలితురాలై చూసింది చందన. ఇతనిలో తనని పెళ్లాళ్లేకపోయిన వ్యధ ఉందని గ్రహించేసింది. నీరజ తను ప్రేమించిన యువకుడు తన మతం, తన కులం, తన దేశం కాకపోయినా నిర్భయంగా అందర్నీ ధిక్కరించైనా పెళ్లాడుతోంది. ఆనాడు చందన కూడా ఇలాంటి ధైర్యమే చేస్తే తను వద్దని పారిపోయి తన అణువణువులో పులకించే ఆ అమృత హృదయాల్ని దూరం చేసుకున్నాడు. తన హృదయ కవాటాలను తనే మూసుకున్నాడు. తన అనురాగాన్ని తనే కాలరాచుకున్నాడు. నిజానికి తనకు చందనంటే ఎంత ప్రేముందో, ఎంత అనురాగం ఉందో సంఘానికి, అంతస్తులకు, ప్రేమకు మధ్య నలిగి తనెంత రంపకోత అనుభవించాడో ఆ భగవంతుడికే తెలియాలిగాని ఇతరులెలా గుర్తించగలరు? చందన నా హృదయేశ్వరి. శివుడు పార్వతీదేవికి ఇళ్ళు వాకిళ్ళు కట్టబెట్టలేకపోయినా శరీరంలో సగభాగం ఇచ్చాడు. నేను ఏమీ ఆందలం ఎక్కించలేకపోయినా నాకున్న ఒకే ఒక్క హృదయాన్ని నీకు కానుకిచ్చాను. నా నవలలు నీకు అంకితమిచ్చాను. నాలాంటి పేదవాడు, పేద రచయిత అంతకంటే ఇంకేమివ్వగలడు అనుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నాడు. శారీరక బాధ కూడా అధికమై అతన్ని నరకయాతనకి గురిచేశాయి. క్షణక్షణానికి మారిపోతున్న అతని పరిస్థితికి కంపించిపోయి డాక్టర్ను పిలుచుకొచ్చింది చందన. నర్సులు, డాక్టరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆఖరుసారిగా మృత్యుదేవతతో పోరాడుతున్న చంద్రమౌళి కళ్ళు చందనకేసి దృష్టి నిలిపాయి. దగ్గరగా వచ్చింది చందన. ఆమె కళ్ళ నుంచి జారే కన్నీటి బొట్లు ముత్యాల్లా రాలి అతని చేతి మీద పడ్డాయి. చందన, నేను వెళ్ళిపోతున్నాను. నన్ను ఎన్నడైనా తలుచుకో. ఆఖరు క్షణంలో ఒక్క మాట చెప్పని. నేను నిన్ను మరుజన్మలో అయినా పెళ్లి చేసుకోగలిగేలా ఒక్క వరమివ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నాను చందన. నా అనురాగమయ్యి ఎన్నటికీ నన్ను మరిచిపోకు అన్నాడు మెల్లగా. చంద్రమౌళి హృదయంలో చందనే దేవత. మానసికంగా ఆమె అతని దేవేరి. ఈ ఊహల మధ్య ఇన్నాళ్ళు జీవించాను. నీ మాటలు, నీ చేతలే నాలో మధుర రాగాలను పలికించిన అమర వీణలు. నా వీణ మూగబోయినా నీ వీణ మాణిక్య వీణలా దిగాంత నాదం మ్రోగించాలని కాంక్షిస్తున్నాను. ఇంకా ఏవేవో అంటున్నా ఆమెకి వినిపించడం లేదు. అతనన్న ప్రతి మాట ఆమెలో ఒక్కొక్క గాయం రేపుతుంటే భరించలేక కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ నుండి కారే కన్నీటి బిందువులే చందన శీతలంలా సోకి నా చందన హృదయంలో నాకింకా చోటుంది. ఇంకా ముందు కూడా ఉంటుంది. ఒక దేవత గుండెల్లో ఏదో ఒక పక్కగానైనా రవ్వంత చోటు చేసుకోగలిగిన తను నిజంగానే అమరజీవి అనుకుంటూ తృప్తిగా కళ్ళు మూశాడు చంద్రమౌళి. అది చూసిన డాక్టరు ఐఆమ్ వెరీ సారీ అంటూ అవతలకు వెళ్ళిపోయాడు. నర్సు మెల్లగా దుప్పటి పైకి లాగింది. మౌళి అంటూ ఒకే ఒక కేక పెట్టింది చందన. ఆ ఆర్తనాదం పైపైకి పోతున్న చంద్రమౌళి ఆత్మ విని ఒకసారి చందనను చూసి పైపైకి సాగిపోయింది. రాబర్ట్ నీరజలిద్దరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో కాని కలిసి 2 ఏళ్లు చదువుకుని తన సౌజన్యంతో అందరి హృదయాల్లోనూ చోటు చేసుకున్నాడు చంద్రమౌళి అనుకుంది నీరజ బాధగా. పాపం, పేదరికానికి తోడు జబ్బు తోడై అతన్ని బలిగొంది అనుకున్నాడు రాబర్ట్. ఎవరేమనుకున్నా చందన గుండెల్లో దుస్సాహ దుఃఖాగ్ని జ్వాలలు రేగుతున్నా తనకేం పట్టనట్టు నిశ్చింతగా ఉంది చంద్రమౌళి శరీరం. ఇంకా మీరతన్ని తీసుకువెళ్ళిపోండి అనన్నాక అట్నుంచటే అతని అంతిమయాత్రకి సన్నాహాలు చేశారు.
అతనెంత అలజడిగా జీవితం గడిపాడో అంత ప్రశాంతంగా నిష్క్రమించాడు. నిర్జీవ ప్రతిమల ఇంటికొచ్చి స్నానం చేసి మంచం మీద వాలిపోయింది చందన. అతను రాసిన నవల బయటకు తీసింది. తనకంకితమంటూ రాసిన వాక్యాలే 10 సార్లు చదువుకుంది. మౌళి, నీ ప్రేమతో పోలిస్తే నా ప్రేమ ఎందుకూ పనికిరాదు. మొదట్నుంచి నా సుఖం, నా భవిష్యత్తు, నా భద్రత అంటూ ఆలోచించావే గాని డబ్బున్న చదువుకున్న అమ్మాయి కావాలని వస్తోంది. పెళ్ళాడి డబ్బున్న ఆసామీ అయిపోవచ్చునని గాని నా సంపాదనతో సుఖపడవచ్చునని గాని ఏనాడూ స్వార్థ దృష్టితో ఆలోచించలేకపోయావు. నువ్వే నిజమైన ప్రేమమూర్తివి. ఏటికి ఎదురీదావు. నేను కాలప్రవాహానికి ఎటుపడితే అటు కొట్టుకుపోయిన గడ్డిపరకని. నా ఒడ్డు విమలాకరే. అక్కడికే చేరుకున్నాను. అతనితో సాంసారిక జీవితం సాగిస్తూ ఎవరి పరువు ప్రతిష్టలకు దెబ్బ రాకుండా చూస్తూ అన్ని సుఖ సౌఖ్యాల మధ్య బంధితురాలనై హాయిగానే ఉన్నాను చూసేవారికి. అలాగే గర్భవతినయ్యాను. మరో కొద్ది నెలల్లో బిడ్డను కంటాను. అలాగే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. బాధ్యతా వలయంలో కొట్టుకుని వృద్ధురాలనై ఏదో ఒకనాడు నీ దగ్గరకు చేరుకుంటాను. అందాక ఈ ప్రపంచంలో నేను నా పాత్రను నిర్వహించక తప్పదు కదా అనుకుంటూ కొళ్ళొత్తుకుంది. గట్టిగా ఆలోచిస్తే ఎవరి జీవితాలు సుఖవంతం కావు. ఏదో ఒక దశలో అపశృతులు పలుకుతూనే ఉంటాయి. అందరికీ అన్ని సుఖాలు ఇస్తే తనని మరిచిపోతారేమో అనుకునే భగవంతుడు ఇలా చేస్తుంటాడేమో. అదే నిజమైతే ఆ దేవదేవుడే పచ్చి స్వార్థపరుడు అనుకుంటూ పుస్తకం బీరువాలో దాచింది. చందన భర్త రాకకై ఎదురుచూస్తూ అలా కిటికీలోంచి బయటకు చూసింది. లోకమంతా నిశాకన్య తన చేతులతో కప్పివేయగా మీకు భయం దేనికి, నేనున్నానుగా అంటున్నట్టు చంద్రుడు మబ్బుల్లోంచి బయటపడి వెండిలా మెరుస్తున్నాడు పైన. ఆ చంద్రునికేసి తదేకంగా చూసి అతని పక్కనే ఉన్న చుక్కను చూస్తూ ఆ నక్షత్రమే చంద్రమౌళి అయి ఉంటాడు, అందుకే ఆ నక్షత్రం తనని చూస్తోంది అనుకుంది చందన. ఆ చిన్ని నక్షత్రాన్ని చేరడానికి తను ఎన్ని వేలు కోట్ల మైళ్ళు దూరం ప్రయాణం చేయాలో కదా అనుకుంటూ శుష్కహాసం చేశాయి చందన పల్చని పెదవులు. చంద్రమౌళి గేయం టక్కున గుర్తుకొచ్చింది. వెండి మబ్బుల విమానాలపై విహరించే ఓ విరిరాణి నింగికి నేలకు కడు దూరమేగా. పైకి రాలేని నాపై కనికరముతో దూరం దూరంగా తొలగిపోమ్మే గాని ఆ చరణం ఆమె హృదయంలో ఆరని చిచ్చు రగిల్చగా, మౌళి, వెండి మబ్బుల విమానాలపై విహరిస్తూ వెళ్ళిపోయింది నువ్వన్నట్టు నింగికి నేలకు కడు దూరమే అయింది. నువ్వా నింగిలో చుక్కల రేడులా భాసిస్తుంటే నిన్ను చూస్తూ నేను నీ కోరిక మేరకు దూరంగానే తొలగిపోతున్నాను. అందుకే పైకి రాలేని నాపై కనికరముతో నీ నిండు ప్రేమని నాపై చిలుకు అంటూ ప్రవాహంలా కారే కన్నిటినీ తుడుచుకోవడం కూడా మరచి అలా వినీలాకాశం కేసి చంద్రునికేసి చూస్తుండిపోయింది చందన. చంద్రునిలో చేరిన చంద్రమౌళి ఆ మాట విన్నట్టున్నాడు. మరికాస్త పైకొచ్చి తన పూర్ణ కిరణాలను ఆమెపై ప్రసరింపజేశాడు కలువల రేడు. చల్లని చందన ఆ చల్లని వెన్నెల కాంతిలో మరింత చల్లబడి తన ఆవేదనాగ్ని కీలలను ఆర్పుకుంటోంది మెల్లమెల్లగా. ఆమె అందులో ఎంత తదాత్మం చెందిందంటే ఎక్కడో అగ్నిదేవుని కబంధహస్తాల్లో చిక్కి బూడిదవుతున్న ఇళ్లమంటల్ని ఆర్పివేసి తిరిగొస్తున్న అగ్నిమాపక దళం వారి శకటం గంటలు కూడా వినిపించలేనంత ఇదిగా ఆ చంద్రుణ్ణి చూడ్డంలో మునిగిపోయింది. ఇంతటితో నన్ను మరిచిపోకు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.